చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. ఈ డమ్మిని పెట్టి ఏం చేయబోతున్నాడు? 2 words లో చెప్పాలంటే కిక్ ప్రాక్టీస్. అలాగా, కానీ కిక్కుకి అన్ని కిక్స్ తెలుసు కదా. ఇప్పుడు స్పెషల్ గా ఏ కిక్ ప్రాక్టీస్ చేయబోతున్నాడు? కాలు నేల మీద పడకుండా గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు కిక్ చేయడమే ఈ ప్రాక్టీస్. కాలు నేల మీద పడకుండా కిక్ చేయడం అనేది చాలా కష్టం కదా. అది ఎంత కష్టం అంటే నాకన్నా ఫుడ్ దూరంగా ఉంటే అలా చెప్పేలోపు ఆకలేస్తోంది. నేను ఏదైనా తింటాను. కష్టమే, అందుకేగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ట్వింకిల్, నువ్విప్పుడు రెడీగా ఉన్నావా? 2 మాటల్లో చెప్పాలంటే సూపర్ రెడీ. ఓకే, నేను పైకి జంప్ చేసేటప్పుడు నువ్వు ఈ డమ్మీని అటుపక్క ఇటుపక్క తిప్పాలి. కరెక్ట్ గా ఎనిమిని టార్గెట్ చేసి కిక్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేయాలి. చూసావా, కిక్కో త్వరగా బ్యాలెన్స్ చేసుకొని నించున్నాడు కదా. అది డైవ్ చేసే సమయంలో. ఇవి చూస్తుంటే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది. నేను ఏదైనా తింటాను. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చట్పట్. క్యాష్ ప్రింట్ చేయడానికి కావలసిన ఈ డై ప్లేట్ ని భద్రంగా మన సన్ సిటీకి తీసుకువెళ్ళాలి. దిగులు పడకండి మేయర్. ఈ భూమి 2గా చీలిపోయినా సరే మిమ్మల్ని జాగ్రత్తగా సన్ సిటీలో వదిలిపెట్టడం నా బాధ్యత. అర్థమైందా? అలా అంటే సార్ ఇంతకీ ఏం చెప్పొస్తున్నారంటే ఈ హెలికాప్టర్ ని సేఫ్ గా సన్ సిటీలో ల్యాండ్ చేస్తాను అని అంటున్నారు. అవును కదా సార్? కరెక్ట్ గా చెప్పారు మేయర్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అల్లరి చేసే పిల్లల్ని ఎప్పుడు అల్లరి పిడుగులు అంటారు. అదే విధంగా ఎలాంటి దొంగనైనా సరే వదిలే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. అద్భుతం సార్, భలే పాయింట్ చెప్పారు సార్. వెంటనే నేను దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్, పక్షి ఏకలు ఈ హెలికాప్టర్ మీద పడ్డాయి, అందుకని ఇది నేను కట్ చేసేస్తాను. ఓకే ట్వింకిల్, మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు చేసిన కిక్ ని 2 మాటల్లో చెప్పాలంటే సూపర్ కిక్. ఇది చాలా డిఫికల్టే, కానీ ఇంపాసిబుల్ కాదు. నువ్వు కావాలంటే చూడు, ఆ టైట్ కిక్ ని నేను నేర్చుకుంటాను. చూడు, నువ్వు అలాంటి కిక్ చేయలేవు. కిక్ ఒక విషయం అర్థం చేసుకోలేని వాడు తెలివి తక్కువ వాడు. ఇక మా బాస్ అయితే అసలు తెలివి లేదు. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇందాక మీరు ఏమన్నారు? బాస్, మేమేమనలేదు, మిగతా వాళ్ళే మీ గురించి అలా అంటున్నారు. సార్, అయితే మీరు ఒక పని చేయండి. మీ కాలు కింద పడకుండా ఒక కిక్ చేసి చూపించండి చూద్దాం. అది కిక్ ముందు మీరు పిరికివారు కారు అని నిరూపించుకోండి. ఇప్పుడు ఎలా కిక్ చేస్తానో మీరే చూస్తూ ఉండండి. టోనీ బాస్, మీరు ఇప్పుడు జంప్ చేయండి. నేను టార్గెట్ ని అటు ఇటు తిప్పుతూ ఉంటాను. కిక్కు సంగతి వదిలేండి. మా టోనీ బాస్ కాలు కింద పెట్టకుండా బొంగరంలా అటు ఇటు తిరుగుతున్నారు చూడండి. వెరీ గుడ్ బాస్, వెరీ గుడ్.
ఇంకా సేపట్లో సన్ సిటీకి వెళ్ళి చేరుకుంటాం. అలా చూడండి మేయర్. అరే, ఏమైంది? ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే మీరందరూ ఊడుల్లా అతుక్కుపోతారు. రేడియోలో ఎవరో గ్లూ అమ్ముతున్నారనుకుంటాను. నేను గ్లూని అమ్మడానికి రాలేదు, కరెన్సీ నోట్లను ప్రింట్ చేసే ఆ డై ప్లేట్లను తీసుకోవడానికే వచ్చాను. మీరు మీ హెలికాప్టర్ తో సేఫ్ గా ల్యాండ్ అవ్వాలనుకుంటే వెంటనే ఆ డై ప్లేట్ ని కిందకి విసిరి పారేయండి. అయ్యయ్యో, ఎవరు ఇలా మాట్లాడేది? తను ఎక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడు? ఈ విధంగా చెప్తే వీళ్ళు వినేలా కనిపించడం లేదు. త్వరగా వెళ్ళి జట్పట్. మీరే దిగులు పడకండి మేయర్. ఇది బుల్లెట్ ప్రూఫ్, రాకెట్ ప్రూఫ్. దీన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు, తెలుసుకోండి. భలే అద్భుతం సార్. ఈ పాయింట్ ను కూడా నేను నోట్ చేసి ఉంచుకుంటాను. హెలికాప్టర్ బుల్లెట్ ప్రూఫే కానీ గ్లూ ప్రూఫ్ కాదు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఊడుల్లా అతుక్కుపోతారు. ఏయ్, తను వదలకుండా మనల్ని ఫాలో అవుతున్నాడు. అరే హెలికాప్టర్ ప్యాడ్ దెబ్బతింది సార్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళబోతున్నాం మేయర్ గారు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే పారాషూట్ ని యూజ్ చేయక తప్పదనుకుంటాను సార్. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. మేయర్ అంకుల్ ఇవాళ సన్సిటీ కోసం నోట్స్ ని టైప్ చేయడానికి ఒక టైప్లెట్ కొనడానికి వెళ్ళారు. కానీ ఇంతసేపు అయ్యి ఇంకా ఆయన రాలేదు. ఏంటిది R7 బ్లింక్ అవుతోంది? అయితే ఇదో సమస్య అనుకుంటా. సిగ్నల్ అదిగో అక్కడి నుంచి వస్తోంది. వెంటనే మనం ఆ చోటికి వెళ్ళాలంటే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు బలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన ఉంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, త్వరగా అక్కడికి వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. ఓకే కికో. నోట్లు ప్రింట్ చేసే ఈ డై ప్లేట్ ని ముందే నాకు అప్పగించి ఉండుంటే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి మీ ఎవరికి వచ్చుండేదే కాదు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఊడున్లా అతుక్కుపోతారు. గుడ్ మార్నింగ్ అంకుల్. నోట్స్ ని ప్రింట్ చేసే ఆ టైప్లెట్ మాది. మీరు దాన్ని దొంగలించి తప్పు చేశారు. చాలా బాగుంది పిల్లలు. ఈ చిక్కునే మీరు బెదిరించాలని చూస్తున్నారా? బెదిరించట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఆ టైప్లెట్ ని తిరిగిచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి అంకుల్. నాకేమనిపిస్తోందంటే వీళ్ళందరినీ అతికించేసినట్టుగా నేను నిన్ను మాత్రమే కాకుండా నీ నోటును కూడా అతికించాలనుకుంటాను. ఈ గ్లూ వచ్చి అంటుకుంది కాబట్టి నేను కదలేకపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన్ని ఫాలో చేసి సూపర్ స్పీడో. ఓకే కికో. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 67 ని అప్లై చేయి. ఓకే బడి, ఫార్ములా నంబర్ 67 ని అప్లై చేస్తాను. కికో, ఆ బండి టైర్లు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి నా స్పీడ్ ని ఇంక్రీజ్ చేయబోతున్నాను.
Zip zap zip zap zoo, don't make a mistake, Chico. Kiko, stop this glue attack. We're about to bring it back. Go 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 go. We shouldn't be out here, bro. The die plate needs to be saved. Kiko, the road will be paved. Go 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 go. Zip zap zip zap zip. వాడిప్పుడు అడవిలోకి వెళ్తున్నాడు అనుకుంటాను. రా 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 ఎందుకు అక్కడే ఆగిపోయావు? ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. సూపర్ స్పీడో, నువ్వు ఈ అడవి లోపలికి రాలేవు. అందుకు నువ్వు R7 లోపలికి మళ్ళీ తిరిగెళ్ళవు. నేను చిప్కోని ఫాలో చేస్తాను. ఓకే కిక్కో. పని అయిపోయింది. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ గ్లూని యూజ్ చేసి ఆ పిల్లని ఎక్కడైనా అతికించేస్తాను. నా టార్గెట్ నుంచి తప్పించుకుని నన్ను ఫాలో అవుతూ చివరికి ఇక్కడి దాకా వచ్చేసావు. కానీ నువ్వు ఈ గ్లూ నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని చోట్ల దాన్ని ఫిక్స్ చేసి ఉంచాను. మళ్ళీ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు నన్ను ఈ గ్లూ నుంచి కాపాడగలవా? నేను అల్ట్రావేవ్ హీట్స్ తో గ్లూని రిమూవ్ చేస్తాను, కానీ దానికి నాకు కొంచెం టైం కావాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. త్వరగా వెళ్ళు, మన ఫ్రెండ్స్ ని మనం కాపాడి తీరాలి. ఇక్కడ చూసావా బిట్టు, చాలా మంది డబ్బునే దోచుకుంటున్నారు. కానీ నేను డబ్బును ప్రింట్ చేసే ఈ డై ప్లేట్ నే దోచుకున్నాను. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను ఎంత డబ్బు కావాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. నాకు 3 లేకపోతే 4 మిరపకాయలు ఇవ్వండి. పండు మిరపకాయలు. 4-5 మిరపకాయలు కాదు, నేను నీ కోసం ఒక మిరపకాయల లోడ్ నే తీసుకొచ్చి దింపేస్తాను. ఆ తర్వాత పడుకోవడం, కూర్చోవడం, తినడం, తాగడం అన్ని మిరపకాయలతోనే. ఓకేనా? మిరపకాయలతో పెట్టి తర్వాత చేసుకోవచ్చు. ముందు టైప్లెట్ వర్క్ అవుతుందో లేదో చూడు. చెక్ చేయండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడే దీన్ని చెక్ చేసి చూస్తాను. ఒరిజినల్ నోట్స్ కావు, మనల్ని వాళ్ళు మోసం చేశారు. మీరు వీటిని సరిగ్గా చూడండి. నోటికి ఒక పక్కనే ప్రింట్ అయ్యాయి, ఇంకో సైడ్ మీ బుర్రలాగా మొత్తం గడిగా ఉంది. నువ్వేమంటున్నావు అర్థం కాలేదు. నేను ఒక మామూలు చిలకన మాత్రమే, కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. నోట్లో ఒక పక్క భాగం మాత్రమే ప్రింట్ అయ్యే టైప్లెట్ మీకు దొరికింది, ఇంకో సైడ్ టైప్లెట్ వాడి దగ్గర. అంటే వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారా? వాళ్ళు చేసిన ఈ నేరానికి శిక్ష ఈ సన్ సిటీలో అందరూ అనుభవించాలి. చిప్కో 2 టైప్లెట్ ని తీసుకెళ్లిపోయాడా? లేదు లేదు, రెండవ ప్లేట్ మా దగ్గరే ఉంది. నువ్వు ఇచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది.
నువ్వు చెప్పినట్టే 2 టైప్లెట్స్ ని వేరే వేరే ప్లేస్ లో మేము పెట్టాం. అలా అయితే రెండో టైప్లెట్ మన దగ్గరే ఉందని చిప్కోకి తెలిసేటప్పుడు దాన్ని తీసుకోవడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. ఒకసారి డై ప్లేట్ దొంగిలించిన దొంగని నేను బెండు తీసేశాను తెలుసా. ఓ తరువాత అతను ఒక చిన్న వస్తువును కూడా దొంగిలించలేకపోయాడు తెలుసునా. ఇవన్నీ నిజమా అంకుల్? ఓ మరేమిటి, ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే నా తల మీద కాయిన్స్ వచ్చి పడతాయి. ఓ, 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 ఓ. అంటే మీరు చెప్పిందంతా అబద్ధమా? చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. దిగులు పడకు కిక్కు, ఈసారి మంచి పథకం వేసి వాడిని ఎలాగైనా సరే మనం మట్టి గరిపిద్దాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? అటువైపు ఏదో సమస్య అనుకుంటా. ఏదో విధంగా నన్ను పట్టుకోవాలని మీరందరూ కలిసి ప్లాన్ వేస్తున్నారు కదూ. ఆల్రెడీ నేను చేయాల్సిన పనంతా చేసేసే వచ్చాను. చిక్కు గ్లూతో అటాక్ చేశాడంటే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు. వెళ్ళి వాళ్ళందరినీ కాపాడు. చిప్కో విషయం నేను చేసుకుంటా. ఓకే కిక్కు. అక్కడ చూసావా, మరణం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నీ సూపర్ స్పీడో మిగిలిన జనాన్ని కాపాడటంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక మిమ్మల్ని అందరినీ ఎవరొచ్చి కాపాడుతారు? ఇప్పుడైనా నేను చెప్పిన మాట విను. ఆ రెండో డై ప్లేట్ ని వెంటనే నా చేతికి అప్పగించు. అది నాకు ఇచ్చావంటే ఆ రోడ్ రోలర్ ని వెంటనే ఆపేస్తాను. లేదంటే డై ప్లేట్ డబ్బుని ప్రింట్ చేసినట్టుగా ఈ రోడ్ రోలర్ కూడా ఇదే విధంగా మిమ్మల్ని అందరినీ ఈ రోడ్ మీద ప్రింట్ చేసి వెళ్ళిపోతుంది. నేను నా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం ఈ టైప్ ప్లేట్ ని చిప్కో దగ్గరికి ఇచ్చి తీరాలి. ఇదిగో మీరు అడిగిన టైప్ ప్లేట్. కానీ ప్లీజ్ ఆ రోడ్ రోలర్ ని స్టాప్ చేయండి. వద్దు కిక్కో, ఇది చాలా తప్పు. నీ దగ్గర ఉన్నది తనకి ఇచ్చేయకు. నా ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడడం కోసం నేనేవైనా చేస్తాను. చాలా సంతోషం. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. నేను వెళ్లి బోల్డ్ అంత డబ్బుని ప్రింట్ చేసుకోవాలి. అంతవరకు మీరందరూ ఈ రోడ్ రోలర్ కింద ఉండి చక్కగా ప్రింట్ చేసుకుంటూ ఉండండి. కానీ టైప్ ప్లేట్ ని నా దగ్గరికి ఇస్తే రోడ్ రోలర్ ని స్టాప్ చేస్తానని మీరేగా చెప్పారు. అలాగా? నేను మీతో అలా చెప్పానా? నాకు గుర్తులేదే. నాకు గుర్తులేని ఏ పనిని నేను ఎప్పుడూ చెయ్యను. ఈ చిప్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. ఓరి నాయనో, ఆయన మనల్ని చీట్ చేశారు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. త్వరగా నీ అల్ట్రా వేవ్ ద్వారా నా కాల్లో ఉన్న గ్లూని క్లియర్ చేయి. నువ్వు వీళ్ళిద్దరిని కాపాడు. నేను చిప్కోని ఫాలో చేస్తాను. ఓకే, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. ఈ గ్లూని రిమూవ్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. నేను వచ్చేదాకా నువ్వు చూసుకో. ఓకే.
నా గ్లూలా నా వెనకాలే వస్తున్నాడు. వీణ్ణేం చేయాలో అర్థం కావడం లేదు. చాలా ఆపండి. ఇక మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నేను మీ దగ్గర ఇచ్చిన దాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి. అలాగా? ఇప్పుడు నీకు డై ప్లేట్ కావాలా? ఇదిగో తీసుకో. కానీ దీన్ని నువ్వు తీసుకోవాలంటే నా గ్లూ సర్కిల్ ని దాటుకుంటూ లోపలికి వచ్చే తీసుకోవాలి. కానీ ఒకవేళ నువ్వు ఇందులో ఇరుక్కుంటే తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఈ చిప్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఉడున్లా అతుక్కుపోతారు. ఇప్పుడు చిప్కుని సరెండర్ చేయడానికి ఒకే ఒక దారే ఉంది. నేను నేల మీద కాళ్ళు పడకుండా గాలిలో ఎగురుతూ ఫైట్ చేయాలి. అలా చేస్తే మాత్రమే ఆయన గ్లూ నా కాల్లో పడదు. నా వెహికల్ టైర్ కి నేను ఫిక్స్ చేసింది యాంటీ గ్లూ కోటింగ్. అందువల్ల నేను ఆ గమ్ లో ఎప్పటికీ ఇరుక్కోను. కానీ ఖచ్చితంగా నువ్వు అందులో ఇరుక్కుంటావు. మొత్తం మీద నువ్వే వచ్చి ఆ గ్లూలో ఇరుక్కున్నావు, చూసావా? ఇక మీరిద్దరూ ఇక్కడే ఉండాల్సిందే. నేను వెళ్తున్నాను, ఎగిరి వెళ్ళిపోతాను. ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకు దూక్కుంటూ వెళ్ళడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు చిప్కుని ఆపడానికి ఒకే ఒక్క దారే ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 168 ని అప్లై చేయి. ఓకే బడి, ఫార్ములా నంబర్ 168 యాక్టివేటెడ్. కికో, ఇప్పుడు నీ టర్న్. క్రిమినల్ ఎంత దూరం వెళ్ళినా సరే, ఎక్కడికి పారిపోయినా సరే, చివరికి నా దగ్గరికి రావాల్సిందే. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఓ అద్భుతం కిక్కో. ఈ డేప్లెట్ ని కాపాడి నాకు ఇచ్చి మళ్ళీ నీ ప్రతిభను నిరూపించుకున్నావు. నువ్వు ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవరు ఏమీ చెయ్యలేరు.